ప్రాముఖ్యంగా విధవరాల గురించి కొన్ని విషయాలను నేర్పిస్తూ ఉన్నాడు తిమోతికి. ఎందుకంటే మరి అందరూ ఉంటారని చెప్పాను గదా! సంఘం అనంగలోనే అందరూ ఉంటారు. తండ్రులు అంటే వృద్ధాప్యంలో ఉన్నవారు, అదేవిధంగా యవ్వనస్తులు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి, సో, విధవరాళ్ళు ఉన్నారు గదా! వాళ్ళను సన్మానించడం అంటే శాలువా కప్పడం గాదు కానీ, వారిని ఎప్పుడూ కూడా గౌరవించేవారిగా. ఎందుకంటే సాధారణంగా ఈ లోకము విధవరాల్ని అసహించుకుంటుంది. విధవరాళ్ళు ఎదురొస్తే కూడా ఆ ప్రయాణాన్ని గూడా కొద్దిసేపు ఆపుతారు వాళ్ళు. ఈ లోకము వారిని చేదరించుకుంటుంది చెప్పాలంటే. కానీ సంఘము వారిని గౌరవించాలి, చేదరించుకోకూడదు. ఎందుకంటే వారిని ప్రేమించాలనేటువంటి తపనను సంఘానికి నువ్వు నేర్పించాలి తిమోతి. లోక తీరు మారాలి సంఘంలో. నువ్వు సంఘంలో మనం వచ్చాం గాబట్టి. లోకం ఒకలా ఆలోచించిద్ది, సంఘం ఒకలా ఆలోచించింది. లోకము పాతాళానికెళ్ళడానికి అడుగులు వేస్తూ పరుగులు తీస్తుంది. మనము పరలోకానికి వెళ్ళడానికి ఎత్తబడే సంఘంగా ఉండడం కోసం మనం రోజు రోజుకి మార్పు చెందుతూ ఉన్నాం. కాబట్టి విధవరాలను సన్మానించాలి. అనాథలైన అంటే ఎవ్వరూ లేనటువంటి అంటే ఎవ్వరూ చేరదీయలేకపోతున్నారు. భర్తను అంటే విధవరాలు అనంగానే మనకు తెలిసినటువంటి మాట ఏంటంటే ఆమె భర్తను పోగొట్టుకున్నటువంటి స్త్రీ. ఇక ఎవరు లేరు తనకి. మరి అటువంటి వారిని ఈ లోకము చేదరించిద్ది. ఎందుకు పుట్టావే అనే తల్లిదండ్రులు గూడా మాట్లాడే మాటలు మనం వినొచ్చు. నీ వల్ల నా కొడుకుని పోగొట్టుకున్నాడని ఇటు అత్తమ్మలు గూడా అనొచ్చు. ఎందుకంటే అనడానికి ఛాన్సులున్నాయి. సో, ఇట్లా చాలా రకాల మాటలు వాళ్ళు పడతారు సమాజంలో. కనీసం వాళ్ళు సమాజంలో ఒకవేళ నడుచుకుంటూ వెళ్ళాలన్నా చుట్టుపక్కల మీకో విషయం తెలుసా? ఇప్పుడు కొంచెం మారాయి కానీ ఒక లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మారాయి కానీ, ఇంకా మనం పూర్వకాలంకెళ్తే ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు మనం కింద వెళ్తే బహు దారుణంగా చూసేవాళ్ళు విధవరాలను. మరి ఈ లెక్కను చూస్తే ఇది రాసింది 60వ శతాబ్దంలో ఈ మాట రాస్తుంది. క్రీస్తు శకం 64 అనుకుంటా. మరి ఆ శతాబ్దంలో రాస్తున్నప్పుడు ఇంకెలా ఉంటది అక్కడ? విధవరాలని ఏ విధంగా చూస్తారు చెప్పండి? సో, ఆ ప్రేమను మనం చూపించాలి. సంఘము లోకం దగ్గర దొరకని ప్రేమను సంఘం చూపించాలి. తిమోతి నువ్వు వారిని సన్మానించాలి. వారి ఆ బాగోగులు తెలుసుకోవాలి. వారి పక్షాన నువ్వు నిలబడాలి నాన్న. ఓకేనా? అని మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. వాళ్ళని సన్మానించు. అంటే సన్మానించడం అంటే శాలువా కప్పడం గాదు గానీ, వారి ప్రతి అవసరమును గుర్తెరిగి వారిని గౌరవించాలి. వాళ్ళ లెక్కలో అంటే తీసి పడేసే వారిగా కాకుండా వారిని ఘనముగా ఎంచి వారికి మంచి ఏదైనా కావాలన్నప్పుడు సమకూర్చేవాడిగా నువ్వు ఉండాలి. వారి మాట కూడా నువ్వు వినాలి. ఓకేనా? అని చెప్తూ అయితే ఏ విధవరాలు పిల్లలు గాని, ఒకవేళ మనవళ్ళు గాని, ఒకవేళ ఒక్కోసారి పిల్లలుండొచ్చు. లేకపోతే మనవళ్ళుండొచ్చు విధవరాలకి. వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తిని చూపించాలి ఆ విధవరాలు. అదే విధంగా తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకు నేర్చుకున్న వలన ఇది దేవునికి అనుకూలమైనదై ఉన్నది. అంటే వారి భక్తి గనక ఉన్నట్లయితే ఆ భక్తిని ఇంటిలో చూపించాలి వారు ఖచ్చితంగా. వారి పిల్లలను కూడా భక్తిలో పెంచగలిగే వారుగా ఉండాలి. అయితే 5వ వచనం నిజముగా అనాథలైన విధవరాలు ఏకాకిగా ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపన యందును, ప్రార్థన యందును రేయింబగలు నిలకడగా ఉండును. అంటే కొంతమంది ఇలా ఆలోచిస్తారు ఏంటంటే నేను ఇక దేవునికి సమర్పించుకుంటాను. దేవునికి ఇష్టమైన పాత్రగా నేను జీవిస్తాను. ఏకాకిగా ఉన్నవారు. అంటే ఇక ఎవరు నాకు లేనప్పుడు దేవుని ఆలయంలో నేను ఉంటాను. దేవునికి ఇష్టమైన పాత్రగా నేను ఉంటానని వీళ్ళు ఎంచుకుంటారు కొంతమంది. ఇది ఎక్కడుంది చెప్పండి? మనకి లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళ అమ్మ నాన్న 8వ రోజు మందిరానికి తీసుకొస్తే ఒక స్త్రీ ఉంటది. ఒక విధవరాలు ఉంటది. మీకు గుర్తుందా? ఆమె ప్రార్థనలో విజ్ఞాపన చేస్తా ఉంటది అక్కడ. ఆమె పేరు మీకు ఎవరికైనా గుర్తుందా? లూకాసు వార్తలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు 8వ రోజు అంటే ఆయన పుట్టినటువంటి 8వ రోజుకి వాళ్ళ అమ్మ నాన్న తీసుకొని వస్తారు మందిరానికి. అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ ఎవరికైనా గుర్తుందా? ఎవరికైనా ఒకరికి గుర్తుందా? ఎవరికి గుర్తులేదా? లూకాసు వార్త 2వ అధ్యాయము. వెరీ గుడ్. వెరీ గుడ్ అక్క. ఒకసారి చూద్దామా? లూకాసు వార్త
రెండవ అధ్యాయము చూడండి ఒకసారి భలేగుంటదిక్కడ. 36వ వచనము. ఏమనుందంటే రెండో అధ్యాయం 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి యుండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు చూడండి. ఇది అండర్‌లైన్ చేసుకోండి. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. సో, షీ ఈస్ కమిటెడ్. అంటే ఆమె నిర్ణయించుకుంది. నేనిక దేవునికి పెళ్లి అయింది. పెళ్లయిన తర్వాత 7 ఏండ్లు సంసారం చేసింది. అక్కడ రాయబడిందది. 7 ఏండ్లు సంసారం చేసి, ఆ తర్వాత ఇగ మొత్తం తన జీవితం మొత్తం కూడా దేవుని మందిరంలో ఏం చేస్తుందామా? విడువగా ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తూ ఉంది. సో, ఆమె ఆ గడియలోనే వచ్చి ఆమె ఇశ్రాయేలు విమోచన కొరకు కనిపెట్టుచున్నతో ఆయన గురించి మాట్లాడుచుండెనని ఇలా ఆయన గురించి మాట్లాడి ఎళ్ళిద్ది. సో, ఇక్కడ ఎందుకు ఈ సంఘటన మీకు చూపించానంటే, ఇలా కొన్ని నిర్ణయాలు తీసుకునే వాళ్ళుంటారు. ఈ విధవరాండ్లు. సో, అట్లా నిర్ణయాలు తీసుకునేవారు బహు శ్రద్ధ కలిగి ప్రార్థనలో పగులు నిలకడగా ఉండేవారిని ఉంటారు అని ఈ యొక్క 5వ అధ్యాయం 5వ వచనం తిమోతిలో చెప్తున్నాడు. అదే విధముగా అంటే నిజముగా అనాథలైన విధవరాలు ఇలా చేస్తారు. అంటే ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళకి దేవుని దగ్గరకొచ్చి మరి వారు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి మొరపెడుతూ సంఘం కొరకు మొరపెడుతూ అనేక విషయాల్లో సంఘాన్ని బలపరుస్తూ ముందుకు తీసుకొని వెళ్తా ఉంటారు. సో, కానీ కొంతమందున్నారు. 6వ వచనము. సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. అంటే ఈ లోకములో ఉన్నటువంటి సుఖమును, భోగం అంటే అంటే ఈ లోకములో సుఖించాలి. ఈ లోకములో అన్ని విషయాల్లో వారు ఎదగాలి అనుకున్నప్పుడు అంటే వీటి పట్ల దేవునిపై నుంచి సుఖం మీదకి వెళ్తున్న కొంతమంది స్త్రీలు గూడా ఉన్నారు విధవరాలు. సో, వాళ్ళంట బ్రతికిచుండు గూడా చచ్చినట్టేనంట. అంటే వాళ్ళు బ్రతికి కనపడుతున్నారు గానీ, వాళ్ళు చచ్చినట్టే అని ఇక్కడ మాట చెప్తున్నాడు. అదే విధంగా 7వ వచనము. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగు ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఈ 8వ వచనం ఏందంటే మరి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరు కూడా కుటుంబాన్ని పాలించేవారిగా ఉండాలి. కుటుంబంలో ఉన్న అవసరతను తీర్చేవారిగా ఉండాలి. కుటుంబంలో ఉన్న వారిని సంరక్షింపకపోతే వాడు ఎటువంటి వాడంటే అవిశ్వాసి కంటే చెడ్డవాడంట. అంటే ప్రతి ఒక్కరు కూడా సంఘానికొచ్చేటప్పుడు సంఘంలో ఉన్నవారు విశ్వాసులందరూ కూడా తన కుటుంబాన్ని కూడా సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది మనకిచ్చినటువంటి బాధ్యత. సేవకుడికి ఇచ్చిన బాధ్యత ఏందంటే సంఘాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళడం. తన కుటుంబాన్ని కూడా సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకటి సంఘాన్ని చూసుకోవాలి, 2 కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. మరి ప్రతి విశ్వాసి కూడా తన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదే విధంగా సంఘాన్ని కూడా ఆత్మీయ స్థితిలోకి అంటే తన కుటుంబాన్ని కూడా ఆత్మీయ స్థితిలోకి ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి. అందుకోసమే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు ఎప్పుడవుతున్నాడంటే సొంత కుటుంబాన్ని చూసుకోవట్లేదు. లేక ఒక్క పురుషునికే భార్యై సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యం చేయి పూనుకున్నదైతే ఆమెను విధవరాను లెక్కలో చేర్చవచ్చును. ఎందుకు ఈ మాట రాశాడంటే ఒక విధవరాను లెక్కలో చేర్చాలంటే ఇగో ఈ లక్షణాలు ఉండాలి నాన్న. అంటే వారందరూ కూడా తమ పిల్లల్ని పెంచాలి. పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలి. అదే విధంగా పరిశుద్ధుల పాదములు కడిగి మరి ఎవరైతే శ్రమ పడుతున్నారో వారు తమ వంతు తాము సహాయం చేయాలి. ప్రతి సత్కార్యం చేయి పూనుకున్నదైతే ఆమె విధవరాలు లెక్కలో చేర్చుకోవచ్చు. అంటే ప్రతి సత్క్రియ చేసే స్త్రీగా ఎదగాలి. సో, అలా ఎదిగే వారిని విధవరాలు లెక్కలో చేర్చుకొని కొంతమందున్నారు. యవ్వనస్తులైన విధవరాలు లెక్కలో చేర్చవద్దు. ఎందుకు ఈ మాట అన్నాడు? యవ్వనస్తులు అయినటువంటి
విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. అంటే యవ్వన కాలంలోనే భర్తను పోగొట్టుకున్నటువంటి స్త్రీలున్నారు. వాళ్ళని విధవరాండ్రుల లెక్కలో చేర్చొద్దని ఎందుకన్నాడంటే, వాళ్ళ జీవితం ఎలా ఉందంటే, వారు చాలా అక్కడ భలే రాస్తున్నాడు. అంటే కొంచెం కఠినంగా రాస్తున్నాడు. ఎందుకు ఈ మాట రాసాడంటే, వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసాన్ని వదులుకొనుటను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. ఇంకేం చేస్తారు తెలుసా? ఇంటింటా తిరుగులాడుతున్నారు వాళ్ళు. బద్ధకరాండకుడు మాత్రమే గాక ఆడరాని మాటలు మాట్లాడుతున్నారు. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు. వదరబోతులు పరుల జోలికి పోవారగును నేర్చుకొందురు. సో, ఇట్లా రకరకాలైనటువంటి అంటే ఒక యవ్వనస్తులైనటువంటి విధవరాండ్లు ఎటువంటి జీవితం జీవిస్తున్నారో గూడా క్రీస్తుకు విరోధంగా జీవిస్తున్నారంట. వారి విశ్వాసాన్ని వదిలి వదులుకొని జీవిస్తున్నారు. ఇంటింటా తిరుగులాడుతున్నారు. బద్ధకంగా జీవిస్తున్నారు. ఆడరాని మాటలు మాట్లాడుతున్నారు. ఇట్లా పరుల జోలికి పోతున్నారు. సో, ఇటువంటి వారిని బట్టి ఆయన ఒక మాట చెప్తున్నాడు. సరే ఇలా అన్నీ కాదులే గాని 14వ వచనంలో ఏం చెప్పాడంటే, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని స్టేట్మెంట్ ఇస్తున్నాడేంటంటే, ఒకవేళ యవ్వన కాలంలో గనక ఒక స్త్రీ భర్తను పోగొట్టుకున్నట్లయితే, సో, తనకు వయసు చాలా ఉంది. సో, ఈ లోకం గూడా సరిగా లేదు. వాళ్ళు వీళ్ళు ఏదో ఒక మాటల చేతో లేపోతే ఆమె ఆత్మీయ స్థితిని రోజు రోజుకి దెబ్బతీసేవారుగాను, తను కూడా తన శరీర కోరికలను బట్టి తను కూడా ఆహ్, తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకునే వారిగా ఉంటారు గాబట్టి, నాన్న తిమోతి నీకొకటి చెప్తున్నాను. ఈ యవ్వన స్త్రీలు ఒకవేళ విధవరాండ్లయితే వారిని పెళ్లి చేసుకోమని చెప్పు. ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పుడు మరలా భర్తకి, అదే విధంగా కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటే అప్పుడు విరోధికి అవకాశం ఉండదు. సో, విరోధికి అవకాశం ఇయ్యకుండా వాళ్ళు ఎదగాలి. కాబట్టి నువ్వు ఈ విషయాలు చెప్పాలి నాన్న అని చెప్తున్నాడు. సో, ఒకసారి నేను ఈ మాటను కొంచెము ఆహ్, మీకు చూపించాలని ఆశపడుతున్నా. కొరింథీ పత్రికలో గూడా ఇదే సంఘటన జరుగుతూ ఉంటది. కానీ అక్కడ ఒక మాట చెప్తాడు పౌలయ్య గారు. సో, పెళ్లి చేసుకోమన్నాడు కదా! సో, పౌలయ్య గారు ఇక్కడ. సో, ఇక్కడ గూడా అదే చెప్తాడు కానీ 2 ఆప్షన్స్ ఇస్తాడు. చూడండి. ఆ 2 ఆప్షన్స్ భలేగుంటాయి. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 39, 40 వచనాలు చదువుదాం. చూడండి అందరూ. అందరూ తీశారా? అందరూ తీస్తున్నారా మీ బైబిల్‌లో? నేనే చదువుకుంటూ ఎళ్తున్నాను గాబట్టి కొంచెం డిస్టర్బెన్సెస్ రాకూడదని. మొదటి కొరింథీ 7 అధ్యాయము 39, 40 వచనాలు ఇప్పుడు నేను చదువుతాను చూడండి అందరూ. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలై ఉండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వానిని పెండ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలై యుండును గాని ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు విధవరాండ్లు వచ్చినప్పుడు యూ షుడ్ అంటే నువ్వు ఒక సలహా ఇవ్వాలి, ఒక సూచన కూడా ఇచ్చే వారిగా నువ్వు ఉండాలి. అంటే తిమోతికి చెప్తున్నాడు ఈ మాటలక్కడ. ఏది తిమోతి పత్రికలో. సో, ఇక్కడ కొరింథీ పత్రికలో అక్కడున్నటువంటి పెద్దలకు గూడా చెప్తున్నాడు. కొన్ని నిర్ణయాలు ఎలా తీసుకోవాలనేది. సో, ఆమెను అక్కడ చెప్పి 39వ వచనంలో చెప్పి పెళ్లి చేసుకొనవలెను అని చెప్పి, అయితే తన అభిప్రాయాన్ని గూడా చెప్తున్నాడు. ఏంటంటే, ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరీ ధన్యురాలని నా అభిప్రాయం. ఒకవేళ తనకొద్దు నేను ఇట్లనే ఉంటాను అంటే, ఒకవేళ పెళ్లి చేసుకుంటే మరలా ఎటువంటి స్థితికి వెళుతుందో మనకు తెలీదు కానీ, తన అభిప్రాయానికి అవకాశం ఇస్తున్నాడు. స్వేచ్ఛను అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆహ్, ఎప్పుడైనా సరే అక్కడ సేవకుడు కఠినంగా ఆజ్ఞాపించి ఇది చేయాల్సిందే అన్నట్టు కాకుండా, ఆ స్త్రీకి గూడా ఆప్షన్ ఇస్తాడు దేవుడెప్పుడు కూడా. ఎందుకంటే స్వేచ్ఛాపరులుగా చేశాడు దేవుడు మనల్ని. అందుకోసమే ఆహ్, తిమోతితో ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏందంటే, ఒకవేళ వివాహము ఇక్కడ వాళ్ళు ఇట్లా చెడిపోతున్నారు కాబట్టి వాళ్ళ వివాహం చేసుకోమని తెలియచేయి. యవ్వన కాలంలో అంటే 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలకే పెళ్లయిపోతుంది కదా! అంటే ఒకవేళ భర్త చనిపోతే, మన 25 సంవత్సరాల్లో ఉన్నటువంటి స్త్రీ ఆహ్,
ఇట్లా క్రీస్తుకు విరోధంగా వేరైపోవడం కంటే, లేకపోతే ఇట్లా ఆడరాని మాటలు మాట్లాడి రోజు రోజుకి దిగజారిపోయే దానికంటే మంచిగా పెళ్లి చేసుకొని, తను పిల్లల్ని పెంచుకుంటూ ఒక కుటుంబానికి హక్కుదారుగా ఉంటే ఇంకెంత సంతోషం. అప్పుడు ఏ వ్యక్తి కూడా ఆమెని ఏ మాట అనలేడు. కానీ అలే ఒకవేళ వివాహం చేసుకోకపోతే ఎన్నో మాటలు పడాల్సొస్తా ఉంటది. అందుకోసం కొరింథీలో గూడా అదే మాట అంటాడు. ఆమె పెళ్లి చేసుకుంటే సంతోషమే. ఒకవేళ లేదు నేనిలానే ఉంటాను, నేను దేవునిలో ఎదుగుతాను అని అనుకున్నప్పుడు, ఇగో ఇలా ప్రార్థనలు, విజ్ఞాపనలు చేసే స్త్రీగా ఎదగాలి. సో, ఇలా కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడు. తన ఇష్టం అది అని చెప్తూ దేవునిలో ఉండాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి నేర్పిస్తున్నాడు. ఇవన్నీ కూడా సేవకుని బాధ్యత. ఇలాంటి వాళ్ళుంటారు. నువ్వు ఎలాంటి నిర్ణయాలు చెప్పాలి, వాళ్ళకి ఎటువంటి సలహాలివ్వాలి. తిమోతి నువ్వు నేర్చుకోవాలి నాన్న ఈ విషయాలు అని చెప్తున్నాడు. ఓకే. ఇప్పుడు చూద్దాం. 15వ వచనం. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతాను వెంబడించిన వారైరి. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైను విధవరాండ్రుంట్లే. ఒకవేళ మీరు విశ్వాసులు, కానీ మీ ఇంట్లో విధవరాండ్రున్నారు. అప్పుడు సంఘం నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయం చేయుటకై దాని మీద భారం లేకుండా ఆమెయే వీరికి సహాయం చేయాలి. అంటే ఆ విశ్వాసురాలైన స్త్రీయే తన ఇంట్లో ఉన్నటువంటి విధవరాండ్రికి సహాయం చేసే స్త్రీగా ఉండాలి. అన్ని విషయాలు చూసుకునేటువంటిగా ఉండాలి. ఒకవేళ ఎవరు చూసుకోకపోతే సంఘము వారి పట్ల ఒక బాధ్యత కలిగి అనాథలైనటువంటి విధవరాండ్ర పక్షమున దేవుడే వ్యాజ్యెమాడతాడని బైబిల్‌లో ఉంది గాబట్టి వారికి సహాయం చేసేటువంటి బాధ్యత కూడా సంఘానికున్నది. సో, అందుకోసమే యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది. నిజమైన భక్తి ఏదనగా అని ఒక మాట ఉంటుంది. 1:27 యాకోబు 1:27 యాకోబు పత్రిక 1:27లో ఏముందంటే, తండ్రైన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా, సో, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను అంటే వీళ్ళకి విధవరాండ్లకి దిక్కు లేదు. అంటే తమ భర్త లేడు, కుటుంబం లేదు, ఎవరూ లేరు. మరి అటువంటి వారిని పరామర్శించి వారికి ఉన్న అవసరతలను, వారి ఇబ్బందులను పట్టించుకునే వారు కావాలి. అటువంటి వారి కోసమే ఈ మాట మనకి బైబిల్‌లో కనిపిస్తుంది. ఇటువంటి భక్తి మన జీవితంలో రోజు రోజుకి రావాలి. సో, ఇక్కడ తిమోతితో ఏం నేను అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకెళ్ళానంటే, అది భక్తిలో గూడా ఒక ప్రాముఖ్యమైన విషయం. విధవరాళ్ళ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ రోజు నుంచి మీ మైండ్‌లో ఇది పోవాలి. మీరేదైనా ప్రయాణం చేస్తున్నారు. సడెన్‌గా విధవరాండ్లు ఒక విధవరాలు మీ కారో లేకపోతే బస్సో లేకపోతే మీరెళ్తున్నటువంటి ఆటోనో, బండో, కారో వెళ్తున్నారు. ప్రయాణం స్టార్ట్ అవ్వకున్నారు. అప్పుడే ఒకామ మరి భర్తను పోగొట్టుకున్న స్త్రీ నడుచుకుంటూ వెళ్తుంది మీ ముందు. సో, మీ నిర్ణయం ఏంటి ఇప్పుడు? ఇప్పుడు దాకా మనం విన్న విషయాల్లో నేనేం చెప్పాలనుకున్నానంటే, ఇప్పుడు మీ నిర్ణయం ఏంటి? వారిని చూసి ఛీ! ఇదెందుకు ఎదురొచ్చింది అని అనుకునే వారిగా ఉందామా? అది లోకం తీరది. లోకంలో ఉన్న మనుషులందరూ అలానే ఆలోచిస్తారు. మరి మీరు యేసునందు ముద్రింపబడిన వారు కాబట్టి, మీ ఆలోచన ఎటువంటిది చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుడు వారి పక్షంలో వ్యాజ్యెమాడతాడు. సో, వీరిని నాకు ఎదురు రావడం నాకు చాలా సంతోషం అని ముందుకు వెళ్తారు. చెప్పండి. అసలు అందరూ నాకు ఈ మాటకి చెప్పండి. ఒకవేళ మీరు శుభకార్యానికి వెళ్తున్నారు, ఇంకేదో కార్యానికి వెళ్తున్నారు, పెళ్లి చూపులకో, శుభకార్యానికో, పెళ్ళికో సంథింగ్ వాటెవర్ ఇట్ ఈస్ వెళ్తున్నారు. ఎదురొచ్చింది. చెప్పండి. ఒకటి ఈ నమ్మకాలు మనం పట్టించుకోము. నంబర్ 1 ఎందుకంటే క్రీస్తుని వెంబడిస్తున్న మనం ఈ నమ్మకాలను ఏం పట్టించుకోము. ఎదురొచ్చింది, తుమ్మొచ్చింది, పిల్లొచ్చింది ఇలాంటివి ఏం పట్టించుకోము గానీ, మీ మనసులో గనక ఈ అభిప్రాయం ఉందేమో నాకు తెలీదు కానీ, ఉంటే యేసు నామములో తొలగిపోను గాక అని నేను ఈ విషయాలు మీతో చెప్తున్నాను. ఒకవేళ ఎదురొస్తే దేవునికి స్తోత్రం. దేవుడు ఆ బిడ్డని సంరక్షించును గాక. వారికి దేవుడు ప్రతి అవసరం తీర్చును గాక అని వారిని గురించి మీరు ఒక మనసులో ఒక చిన్న ప్రార్థనను చేసి మీరు వెళ్ళిపోవాలి. ముందుకెళ్ళిపోవచ్చు. అంతేలే గాని ఆహ్, అందరిలాగా మీరు అవమానించేవారిగా, మనసులో గూడా తిట్టుకునేవారిగా ఎప్పటికీ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. మీరు మనసులో తిట్టుకున్నా కూడా దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి కూడా తీర్పు తీరుస్తాడు. గుర్తుపెట్టుకోండి. సో, యూ షుడ్ అంటే నువ్వు ఆ లవ్‌ని చూపించుకోవాలి. సో, కాబట్టి మీకెదురొచ్చినప్పుడు తిట్టుకోమాకండి. ఇంకోటి
వారి పట్ల ఒక్క నిమిషమైనా ప్రార్థన చేసుకోండి. అయ్యా! ఆ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరం మీరు తీర్చండి అని అనండి. ఒకవేళ వీలైతే ఆ కుటుంబానికి ఏదైనా కావాల్సిన అవసరత ఏదైనా మీకు తెలిస్తే వెంటనే చేయడానికి ఇష్టపడండి. అంతేలే గాని చేదరించుకునేవారుగా ఉండకూడదు. అదే విధంగా సంఘంలో సేవకుడు కూడా అలా చేదరించుకోకుండా వాళ్ళని సన్మానించాలి. వాళ్ళకి ప్రార్థనలో ఎదిగే విధంగా వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళు కూడా ప్రార్థించేవారుగా ఉండాలి. అదే విధంగా 17వ వచనంలో బాగుగా పాలన చేయి పెద్దలను అనగా మంచి సేవకులను, సంఘాన్ని ప్రతి విషయాల్లో సరిచేయడానికి ఇష్టపడుతున్న పెద్దలుంటారు. వారును మరి వాక్యాన్ని అద్భుతంగా ఉపదేశించే వారుంటారు. మరి వారి ప్రయాసకు తగినటువంటి విషయాలను బట్టి నువ్వేం చేస్తావంటే రెట్టింపు సన్మానానికి పాత్రగా ఎంచాలి. అంటే తిమోతికి చెప్తున్నాడు. కొంతమంది మంచి సలహాలిస్తారు. కొంతమంది అద్భుతమైన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు సంఘములో. అన్ని విషయాలు సరిచేస్తారు పెద్దలు. మరి నువ్వు ఇలాంటి వారిని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా నువ్వెంచాలి. అంటే వారిని గొప్ప స్థితిలో అంటే వారిని ఏదైనా చెప్తే వారిని ఘనతకు పాత్రలుగా ఎంచాలి నువ్వు వారిని. వారిని ఇంకనూ అనేకులను దేవునిలో నడిపించడానికి వారు ఇష్టపడుతున్నారు గాబట్టి, ఇటువంటి విషయాల్లో నువ్వు ఖచ్చితంగా వారిని సన్మానించే వారిగా ఉండాలి. సన్మానించడం అంటే ఎప్పుడూ గూడా గుర్తుపెట్టుకోండి, గౌరవించటము, లేకపోతే ఘనతకు వారిని ఘనపరచటము, వారి ప్రతి విషయాన్ని బట్టి దేవుని స్తుతించటము, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము, వారికి లోబడటము, ఇలాంటి విషయాలను బట్టి సన్మానించటం అంటారు. ఇంకా ప్రతిసారి శాలువా కప్పడం కాదమ్మా సన్మానించడం అంటే. వా చాలా మంది అనుకునే పదాలయ్యి కాబట్టి అన్నాను. వారి మాటకు నువ్వు లోబడటం. వారు చేస్తున్న బోధ అనేక మందిని దేవుని వైపు తిప్పుతున్నందుకు దేవుణ్ణి స్తుతించడము, వారిని గూడా ఘనపరచటము. సో, ఇలా నువ్వు నేర్చుకోవాలి తిమోతి అని చెప్పి, ఇందుకు ఎందుకు ఒక పదాన్ని కూడా చూపిస్తున్నాడు. "నోర్చటి ఎద్దు మూతికి చెక్కును వేయవద్దు" అని లేఖనం చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతానికి పాత్రుడు అని వారి గురించి చెప్పాడు. సో, ఇటువంటి మంచి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారు తగిన ప్రయాసకు ప్రతిఫలం మీరు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాక్యాన్ని ఇలా గూడా అర్థం చేసుకోవచ్చు. అంటే కొన్నిసార్లు ప్రసంగికుడుగా మీరు పిలుస్తారు. గొప్పగా ప్రయాసపడుతున్నటువంటి సేవకుల్ని మీరు సువార్త కూటములు పెట్టుకున్నప్పుడు ముఖ్య ప్రసంగికులుగా కొంతమందిని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు వాక్యాన్ని అద్భుతంగా తెలియచేసి, వారి సంఘాలు అద్భుతంగా కట్టుకుంటున్నారు గాబట్టి, మరి మా స్థానిక సంఘంలోనో, లేకపోతే మా స్థానిక ప్రదేశంలో ఈ సేవకుడు వచ్చి గనక ఒకవేళ వాక్యం తెలుసుకుంటారు అని ఎంచి, వారిని తీసుకొని వచ్చి వారి చేత దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, వారికి పనికి తగిన జీతం గూడా ఈ సేవకుడిచ్చే విధంగా ఉండాలి. అంటే, అంటే నా ఉద్దేశ్యం ఏందంటే, ఎంతో ప్రయాసపడి మరి వచ్చినటువంటి ఆ సేవకుని గూడా నువ్వు ఘనముగా ఎంచాలి. వారికున్న అవసరతను గూడా నువ్వు తీర్చేవాడిగా ఉండాలి అనేది తెలియచేస్తుంది. ఎందుకంటే పనివాడు జీతమునకు పాత్రుడు కాబట్టి, సో, తను చేసిన పనికి ఖచ్చితంగా నీ వంతు నువ్వు సహాయం చేయాలి. అదే విధంగా దేవుడు ఖచ్చితంగా అతనికి జీతాన్ని సిద్ధపరుస్తాడు. సో, అని చెప్తున్నాడు. సో, అందుకోసం ఎక్కువగా ప్రసంగికులను పిలిచినప్పుడు కొన్నిసార్లు కొంత జీతమును వారి అంటే కొంత ఆహ్, దాంట్లో గిఫ్ట్ అంటారు దాన్ని చెప్పాలంటే. కొంత గిఫ్ట్ ఇస్తారు. సో, ఇలా ఇవ్వడం డిమాండ్ జేస్తారు. సో, అది ఆరో అధ్యాయానికొస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఆరో అధ్యాయానికి రాయలేదు. నేను డిమాండింగ్ జేసే వాళ్ళుంటారు. అది త అది త అది అది గాదు నేను జెప్పేది. సో, ఎంతో కొంత నేను చేసిన దానికి దేవుడిచ్చాడనేటువంటి సంతోషంతో తీసుకునే వాళ్ళు ఉంటారు. ఓకేనా? కొంతమంది రిజెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది డిమాండ్ చేసేవాళ్ళు గూడా ఉంటారు ప్రసంగికులు. ఓకే. నేను రావాలంటే ఎంత అనేవాళ్ళు గురించి ఆరో అధ్యాయం చెప్తాను. ఓకే. ఇప్పుడు 19-25 వచనంలో కొంచెం స్పీడ్ తీసుకొని వెళ్తున్నాను. మరి ఇలాంటి పెద్దల మీద, ఇలాంటి సేవకుల మీద ఏదైనా దోషారోహణ చేయాలంటే ఇద్దరు, ముగ్గురు సాక్షులుంటే గాని నువ్వు దోషారోహణ చేయమాకు. వాళ్ళేదో తప్పు చేశారంటే ఎమ్మటే నమ్మమాకు. ఇద్దరు, ముగ్గురు సాక్షులుంటేనే త్రుటిగా తెలుసుకొని తెలియచేయాలి. మరి ఇతరులు భయపడు నిమిత్తం పాపం చేయవారిని అందరి ఎదుట గద్దించాలి. మరి అక్కడ నువ్వున్నావు కదా! నిలబడుతున్నావు కాబట్టి పాపం చేస్తున్నారని తెలిసింది. ఈ విషయంలో పడిపోతున్నారని తెలిసింది. మరి నువ్వేం చేస్తావు? నువ్వు గద్దించాలి. ఎలా గద్దించాలి? ఇతరులు భయపడు నిమిత్తం అందరి ఎదుట అంటున్నాడు. అంటే దాని అర్థం ఏందంటే, కొన్నిసార్లు నీ గద్దింపు వల్ల ఇంకోడు ఆ పాపంలో పడిపోకుండా ఉంటాడు. సో, ఈ విషయం అంత ఈజీ కాదు. ఈ మాట మీరు చదివినంత ఈజీ కాదు.
అందరి ఎదుట గద్దించడం అనేది. సో, పాపం చేయు వారిని అందరి ఎదుట గద్దించుము అనే ఈ పదంలో సరిచేసుకోవడానికి ఒక అవకాశం. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఈ రోజైనా నీ మారు మనసు పొంది దేవునిలో స పవిత్రమైన జీవితం జీవించు అని చెప్పడానికి సేవకుడు నిలబడాలక్కడ. అదే విధంగా ఇలా నువ్వు గద్దించేటప్పుడు నీ మనసులో విరోధ బుద్ధి ఉండకూడదు. పక్షపాతం ఉండకూడదు. అలా ఇలా ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనోళ్ళని దేవుని ఎదుట, క్రీస్తు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నానని చెప్పి త్వరపడి ఎవని మీదనైనా హస్త నిక్షేపణ చేయొద్దు. పరుల పాపంలో పాడివారై ఉండొద్దు. నువ్వు పవిత్రగా ఉన్నట్లు ఎప్పటికప్పుడు చూసుకోవాలి నువ్వు. నేను సరిగా ఉన్నానా లేదా? సరైన జీవితం జీవిస్తున్నా లేదా? దేవుణ్ణి మహిమపరుస్తున్నా లేదా? అని తిమోతి నువ్వు పవిత్రగా ఉన్నట్లు చూసుకోవాలి ప్రతిసారి కూడా. ఓకేనా? ఎందుకంటే నిన్నందరూ చూస్తున్నారు. నువ్వు గూడా సరిగా ఉండాలి. పరుల పాపంలో నువ్వు పాలివాడిగా ఉండకూడదు నాన్న. సో, ఇట్లా చెప్తున్నాడు. సో, ఇక మీదట నీళ్ళే త్రాగ్గా నీ కడుపు జబ్బు నిమిత్తం తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసం కొంచెం పుచ్చుకొనుము. అంటే బహుగా ఉపవాసాలు, బహుగా ప్రయాసాలు అంటే సరైన తిండి లేక ఉన్నటువంటి మరి ఈ యొక్క తిమోతి ఆ యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా పౌలుకి తెలుసు. సో, కడుపు జబ్బు నిమిత్తం అంటే మరి అతనికి కడుపులో నొప్పి వచ్చేదేమో మనకు తెలీదు. లేపోతే ఆ కడుపులో ఏదైనా చిన్న చిన్న ఏమంటారండి మరి అప్పట్లో మనకు తెలీదు గానీ కడుపు జబ్బు అని ఉంది. అతనికి కడుపు జబ్బు అనేది ఉందేమో మనకు తెలీదు. సో, దాని నిమిత్తము సో, ద్రాక్షరసము పుచ్చుకొనమని, కొందరి పాపం తేటగా భయపడిన నిమిత్తము న్యాయపు తీర్పుకు ముందుగా నడుచున్నవి, మరి కొందరు పాపంలో వారి వెంట వెలుచున్నవి. అటువలే మంచి అని ఈ మాటలు తెలియచేసి, ఈ యొక్క 5వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా సేవకుని యొక్క బాధ్యతను తెలియచేశాడు. ప్రాముఖ్యంగా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులుంటారు కదా! మరి వారిలో వృద్ధులున్నారు, వృద్ధ స్త్రీలున్నారు. అంటే వృద్ధాప్యానికి వచ్చిన వారిని నువ్వు తండ్రిగా, తల్లిగా భావించాలి. యవనస్తుల్ని ఏమని పిలవాలి? అన్నయ్య, తమ్ముడు. మరి అదే విధంగా యవన స్త్రీలని ఏమని పిలవాలి? మన చెల్లి, లేకపోతే అక్క. ఒకవేళ నీకు కొంచెం పెద్దయితే అక్క అనేట్టు పిలవాలి. ఆ పిలుపుతోనే నువ్వు వారిని హెచ్చరిస్తూ ముందుకు వెళ్ళాలి. అదే విధంగా విధవరాండ్లుంటారు. ఆ విధవరాండ్ల విషయంలో నువ్వు సన్మానించాలంటే వారిని చూసుకోవాలి. వారి విషయాలన్నిటిని గూడా ఘనముగా ఎంచుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. వారి ప్రార్థనలు ఎదిగే విధంగా నువ్వు ప్రోత్సహించాలి అని అనేకమైన విషయాలు ఈ యొక్క 5వ అధ్యాయంలో చెప్పాడు. బావుగా పాలన పెద్దల్ని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా మనం ఎంచాలి. ఇట్లా ప్రతి విషయాన్ని తెలియచేస్తూ ఈ యొక్క 5వ అధ్యాయాన్ని ఈ సేవకుని బాధ్యత చెప్పాడు. ఇక 6వ అధ్యాయం నేను వస్తున్నాను చూడండి. ఈ 6వ అధ్యాయంలో నేను పెట్టిన టైటిల్ ఏంటంటే అంటే సంఘములో మరి ధనం విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్పాను. ఇక్కడ మనం చూసేటువంటి విషయం ఏందంటే మొదటి 2 వచనాల్లో కనబడే విషయాలేందంటే ఇవి యజమానులు, దాసులు. అంటే దేవుని నామం క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచాలి. అంటే ఎవరైతే యజమానుల కింద దాసులుగా ఉన్నారో అంటే కూలి పని చేసేవారు, లేకపోతే ఇట్లా పనులు చేసేవారు ఉన్నారు కదా! వారి యజమానుల్ని ఘనముగా ఎంచాలి. తిట్టుకోకూడదు. సో, వాళ్ళ చేత ఏమైనా డబ్బులొస్తున్నాయి కాబట్టి వాళ్ళని ఎప్పుడు తిట్టుకోకూడదు. యజమానుల్ని గౌరవించాలి, ఘనతకు పాత్రలుగా ఎంచాలి అని చెప్పి విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానుల సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలం పొందువారు విశ్వాసుల ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించు, వారిని హెచ్చరించు. ఇలా ఆ దాసులకు తెలియచేస్తూ వారిని హెచ్చరించయ్యా అని చెప్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు 3-5 విషయాలు ఒక మాట తెలియచేస్తున్నాడు. ఏంటంటే ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యంలో దైవభక్తి అనుగుణమైన బోధన అంగీకరింపగా భిన్నమైన బోధన అనుసరించిన ఎడల సో, భిన్నమైన బోధన అనుసరిస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ నేను ఒక 7 క్వాలిటీస్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. భిన్నమైన బోధను అనుసరించే వారిలో కనిపించే లక్షణాలు. అంటే భిన్నమైన బోధ గురించే 1వ అధ్యాయం మొత్తం చెప్పా మీకు అప్పుడు. సో, సత్యమునకు భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల ఆ బోధన ఉపదేశించే వారు ఎటువంటి ఆలోచన కలిగి ఉంటారంటే తర్కములను గూర్చియు ఎప్పుడు ఈ తర్కములుంటాయి వారిలో. అదే విధంగా వాగ్వాదములుంటాయి.
అదే విధంగా గర్వాంధులుగా ఉంటారు. అంటే మాకే తెలుసు. అంటే మాకు తెలిసింది మీకేం తెలుసు అంటారు. నువ్వెంత నీ బతుకెంత అంటారు. నీకేం తెలుసు పరిచర్య అంటారు. నీకేం తెలుసు సేవ నీకేంది నాకు నాకు మొత్తం తెలుసని గర్వాంధులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ భిన్నమైన బోధ చేసేవాళ్ళు. సో, తర్కములు ప్రతిసారి ఏదో ఒకటి చూసుకుందామా అంటారు వీళ్ళు. అటువంటి ఆలోచన కలిగి ఉంటారు వీళ్ళు. అదే విధంగా వీరిలో ఇంకేముంటాయో తెలుసా? అసూయ, కలహం, దూషణలు, దురభిమానములు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి చెడిపోయిన మనసుంటుంది. అదే విధంగా సత్యహీనులై అంటే సత్యానికి హీనంగా జీవిస్తారు. ఏడోది దైవభక్తి లాభ సాధకం అని మనుషుల వివాదాన్ని కలుగుతుంది. అంటే వాళ్ళు చేసే భక్తే గొప్ప లాభం అనే లాభాన్ని ఆర్జించుకునే వారిగా వారెళ్తా ఉంటారు. ఇలా భిన్నమైన బోధన అనుసరించే వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి అని రాస్తూ ఏమంటాడంటే 6వ వచనంలో సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకము. అంటే సంతృష్టి అంటే ఉన్న దాంతో సంతోషంగా భక్తి చేయడం. ఉన్న దాంట్లోనే దేవుణ్ణి ఘనపరచటం. ఉన్న దాంతోనే సేవలో ఇంకను ప్రజలను దేవునిలోకి నడిపించటం. సో, ఇది లేదు, అది లేదని ఏడవకుండా ఉన్న దాంతోనే దేవుని స్తుతించడం. ఉన్న దాంతోనే దేవుని ఘనపరచటం మనం నేర్చుకోవాలి. సో, అందుకోసమే అన్నాడు మనం ఈ లోకంలోకి ఏం తేలేదు. దీని నుంచి ఏమి తీసుకొని పోం. అన్నవస్త్రం గలవారై ఉండి వాటితో మనం ఏం చేస్తున్నాం? తృప్తి పొందుతున్నాం. ఉన్న దాంతో తృప్తి పొందాలి. సో, అప్పుడే అది గొప్ప లాభసాధకంగా మారుతుంది. అందుకని సంతుష్టి సహితమైన భక్తి అంటే నువ్వు సంతృప్తి పొందాలి ఉన్నదాంతో. అప్పుడే నువ్వు అద్భుతమైన భక్తి చేయగలవు. దేవుడిచ్చిన ప్రతీదీ గూడా తృప్తి పొందాలి. కొదువై ఉన్నట్టు అందుకోసమే పౌలే గారు నాకు నాకు నీ కృప చాలయ్యా అంటాడు. సో, నీ కృప వలన ఇదంతా నేను చేశాను అంటాడు. సో, ఆయన కృప లేకుండా నేనేమి చేయలేదు అంటాడు. సో, అటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి. అందుకోసం ఇంకా మాట అంటాడంటే ఇప్పుడు 9వ వచనం నుంచి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్. ధనవంతులగుటకు అపేక్షించువారు ఈ ధనవంతులగుటకు అపేక్షించే వారిలో కనిపించేటువంటి ఆహ్, వారి జీవితం ఎటువైపు వెళ్తుందో చెప్తున్నాడు. 1 శోధనలో పడిపోతారు. 2 ఉరిలో. మూడోది అవివేక యుక్తములను, హానికరమైన దురాశల్లో పడిపోతారు. ఓకే. అదే విధంగా మనుషులను అవి ఎక్కడ తీసుకెళ్తాయండి? నష్టములోను, నాశనములోను ఏం జేస్తాయి? ముంచివేస్తాయి. సో, అందుకోసమే 10వ వచనంలో ఏమంటాడంటే, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటున్నారు. ఎందుకు ఈ మాట ఉపయోగించానంటే చెప్పాను గదా! ఇట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్. సంఘంలో విత్తబడినటువంటి కానుక విషయంలో, అదే విధంగా మరి ఈ యొక్క సేవకుడు అద్భుతంగా ప్రసంగికుడుగా ఒకవేళ ప్రసంగికుడుగా వాడబడుతున్నాడనుకోండి. కొంతమంది డిమాండింగ్ చేస్తున్నారు. నేను ఒకసారి విన్నాను. కొంతమంది ఆహ్, గొప్ప గొప్ప మందిరాల్లో వారు పాటలు పాడేటువంటి అద్భుతమైనటువంటి పాటలు పాడేటువంటి ఒక సేవకుడిని పిలుద్దామని అనుకోని ఫోను చేశారంట. అతను మధ్యప్రదేశ్ సంథింగ్ అంటే హిందీ అద్భుతంగా పాడబడతారండి. ఆ సేవకుడిని పిలిపించుకుందామని ఫోను చేస్తే, ఆ సేవకుడు ఫోన్ ఎత్తి ఆహ్, మరి "అయ్యా! మీరు మాకు ఇట్లా వార్షికోత్సవం ఉంది. మరి మీరు పాటలు పాడడానికి వస్తారా?" అని మేము ఆహ్వానిస్తున్నాం ప్రేమతో రండయ్యా అని అన్నప్పుడు, సరేనండి వస్తాను కానీ నేను ఒక్కొక్క పాటకి రూ. 15,000 తీసుకుంటాను. సో, 5 పాటలు పాడతాను 75,000 సో, నా అకౌంట్‌కి మీరు ట్రాన్స్‌ఫర్ చేయండి. నేను వెంటనే ఆ డేట్‌ని బుక్ చేసుకొని ఫ్లైట్ అంతా మీరే బుక్ చేయాలి. ఇవన్నీ మీరే బుక్ చేసి నాకు చెప్తే ఆ డేట్ నేనొస్తాను అని అంటున్నాడు. సో, ఇటువైపు ఉన్నటువంటి సేవకుడు బహుగా బాధపడ్డాడు. దేవుడిచ్చినటువంటి గొప్ప తలాంతు పాటలు పాడేవారం. కానీ ఒక పాటకింత అని రేట్ కడుతున్నారు. ప్రసంగానికి ఇంత అని రేట్ కడుతున్నారు. సో, ఇట్లా ఆ సేవకుడు బాధపడుతూ చెప్తున్నప్పుడు నేను ఈ విషయాలు నా హృదయంలో పెట్టుకున్నా. ఇలా కొన్ని విషయాలు మన హృదయంలో ఎప్పుడు గూడా భద్రం చేసుకోండి. మనం వాడబడుతున్నప్పుడు అది దేవుని మహిమ కోసం వాడబడాలి. దేవునికే మహిమ రావాలి. నంబర్ 2
మనం ఏంటంటే ఆశించకూడదు. ఏదో ఇస్తారు అని ఆశించకూడదు. ఎందుకంటే దేవుడు పనివాడు తన జీతమునకు పాత్రుడన్నట్లుగా దేవుడే ఆ జీతాన్ని మనకిస్తాడు. నువ్వు పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. కానీ ఇఫ్ యూ ఆర్ డిమాండింగ్, యూ లాసింగ్ యువర్ సెల్ఫ్. అంటే నువ్వు డిమాండ్ చేస్తే నీకు తెలియకుండానే నువ్వు లాస్ అయిపోతావు. నీకు తెలియకుండానే శోధనలో పడిపోతావు. నీకు తెలియకుండానే నువ్వు తెలియకుండాలోనే నష్టంలో పడిపోతావు. నాశనంలో పడిపోతావు. నీకో విషయం తెలుసా? విశ్వాసం నుండి కూడా తొలగిపోతావు చివరికి. ఒక పాస్టర్ గారినంతే ఆయన డిమాండింగ్ చేస్తే అసలు ఏ పాస్టర్ గారు కూడా ఆయన పిలవట్లేక ప్రసంగికుడిగా. ఆయనకి వాక్యం పిలిచేవాడు ఒక్కడు కూడా లేడు. తెలుసా మీకా విషయం? ఒక పాస్టర్ గారు డిమాండ్ చేశాడు. నాకింత డబ్బులు కావాలని. మేమిచ్చుకోలేమన్నారు. ఏ అయ్యగారికి గూడా ఇప్పుడు ఈ అడిగిన అయ్యగారు ఉంటారు గదా! ఈ అడిగిన అయ్యగారు ఒక 10 మందికి జెప్తాడు. ఈ 10 మంది కాస్త అయ్యగారిని ఎప్పుడు పిలవరు. సో, తెలియకుండానే అతనికిగ ఏ ఒక్కరు గూడా పిలవకుండా చివరికి మరి ఏమైంది చెప్పండి? నష్టంలో పడిపోతాడా? పడడా? కుటుంబం ఎట్లెళ్ళిద్ది చెప్పండి? సో, భక్తి విషయంలో కూడా తను ముందే ఆలోచించి చెప్తున్న విషయాలివి. పౌలయ్య గారు. తిమోతికి చెప్తున్న విషయాలివి. అందుకోసమే 11వ వచనంలో ఏమంటాడంటే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. ధనా ధనాన్ని ఆర్జించడం కోసం ప్రయాసపడడం గాదు. నువ్వు ప్రయాసపడేవి కొన్ని పెడుతున్నాను నీ కళ్ళ ముందు. నీతి కోసం ప్రయాసపడు. భక్తి జీవితం జీవించడానికి ప్రయాసపడు. విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం వీటిని సంపాదించడానికి ప్రయాసపడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. నిత్య జీవం చేపట్టు. దాన్ని పొందుటకు నువ్వు పిలువబడ్డావయ్యా అని తెలియచేస్తున్నాడు. సో, తెలియచేసి సమస్తమునకు జీవధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు యొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకమున నందునుగా ఈ ఆజ్ఞలు గైకొనవలని నీకు ఆజ్ఞాపించున్నాను. ఈ ఆజ్ఞలన్నీ ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ప్రతిదీ కూడా దేవునికి ఆ రాకడ వరకు నువ్వు ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. శ్రీమంతుడగును అద్వితీయుడును సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడూ ఆయన చూడలేదు. ఎవడునూ ఆయన చూడలేరడు. ఆయనకు ఘనతయు శాశ్వత ప్రభావమును కలిగిండును గాక అని చెప్పి మళ్ళీ 17వ వచనంలో ఇదే మాట. ఇహమందు ధనవంతులైన వారు ఒకవేళ ధనవంతులుగా ఉంటే గర్విష్ఠులు గాక ఈ అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. అంటే ఈ లోకంలో కాస్తో కోస్తో ధనవంతులుగా ఉన్నవారు ధనాన్ని బట్టి గర్వించకూడదు. సో, ఆ ధనం మీద కూడా నమ్మకం ఉంచకూడదు. మరి ఈ దేవుడే ఇచ్చినటువంటి ఇదంతా కూడా ఇచ్చిన దేవుని మందే మనం నమ్మిక ఉంచాలని నువ్వు తెలియచేయి నాయనా అని చెప్పి వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయవారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారని ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు నువ్వేమవ్వాలి? దూరంగా ఉండాలి. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకునే విశ్వాస విషయము తప్పిపోయేది. కృప మీకు తోడైనను గాక. తిమోతికి ఈ యొక్క మొదటి అధ్యాయం మొత్తం కూడా ఈ విషయాలను నేర్పిస్తున్నాడు. ఎన్నో సూచనలు, ఎన్నో సలహాలు, సంఘం ఎలా చూసుకోవాలో, సంఘంలో ఉన్నటువంటి ప్రతి బాధ్యత గురించి నేర్పిస్తూ ఈ 6 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా తను చెప్పాలనుకున్నటువంటి విషయాలు మీతో చెప్పాను. బోధన సరిచేస్తూ సత్యమును గురించి నువ్వు బోధించాలి. దేవుని కృప గురించి నువ్వు బోధించాలి. ఎంతగా మన కొరకు ప్రాణం పెట్టాడో నువ్వు ఎరగాలి. ఆ విషయాన్ని బోధించు. అదే విధంగా 2వ అధ్యాయం ప్రార్థన గురించి ఎలా ప్రార్థించాలో నేర్పించు. 3వ అధ్యాయంలో సేవకులను ఎలా నియమించుకోవాలో నేర్పించు. 4వ అధ్యాయంలో మరి నువ్వెలా మాదిరిగా ఉండాలో నేర్చుకో. 5వ అధ్యాయంలో సంఘంతో ఒక అంటే బాంధవ్యం కలిగి జీవించు.
వారికున్న ప్రతి అవసరమును గుర్తెరిగి బాధ్యత కలిగి జీవించు అని చెప్పి 6 అధ్యాయంలో ఖచ్చితంగా ధనవంతులుగా నువ్వు దాని కొరకు దాన్ని విసర్జించు. దాని కోసం కాదు మనం ప్రయాసపడేది. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ధనాపేక్షను ఆశిస్తూ ఉంటారు. నువ్వు అపేక్ష అంటే ఆ ఆశ కలిగి ఉండొద్దు. దేవుడే ఇస్తాడు. అందుకోసమే బైబిల్‌లో అనుకుంటా ఒక మాటుంటుంది. మీరు దేవునికిని, సిరికిని దాసులుగా ఉండనేడు. అంటే ఉంటే దేవునికి దాసులుగా ఉండగలము. లేదంటే సిరికి అనగా ధనానికి దాసులుగా ఉండగలం. అంతేలే గాని 2 ఒకేసారి దాసులుగా ఉండలేం. కాబట్టి మన